హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ వరల్డ్. నేను రఘునందన్. సో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిచింది, తారీఖ్ రెహమాన్ గెలిచాడు, 200 పై సీట్లు గెలిచాడు. ఇదంతా ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే జమాతే ఇస్లామీ 50 నుంచి 60 సీట్లు గెలుచుకుంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటివరకు బంగ్లాదేశ్ లోకల్ మీడియాలో 50 నుంచి 60 అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఈ గెలిచిన 50 నుంచి 60లో ఒక 3 ప్రాంతాలు, ముఖ్యంగా ధీరజ్పూరు, కుల్నా, రంగ్పూరు, ఇవన్నీ కూడా మన భారతదేశానికి బార్డర్లో ఉంటాయి. ఈ బార్డర్లో వీళ్ళు గెలిచారు, జమాతే ఇస్లామీ. అంటే మీకు అనుమానం రావచ్చు, జమాతే ఇస్లామీ గెలిస్తే ఏంటి, బార్డర్లో గెలిస్తే ఏంటి అని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం, అక్కడ చాలామంది హిందువులు ఉంటారు ఆ బార్డర్ ప్లేస్లో, బంగ్లాదేశ్లో. వాళ్ళు మైనార్టీలుగా ఉన్నారు. ఇక్కడ మెజార్టీ వీళ్ళు గెలిచారు, జమాతే ఇస్లామీ. జమాతే ఇస్లామీ ఎటువంటిది బయటికి చెప్తున్నాడు షఫీకుర్ రెహమాన్. మనందరం ఒకటే, మైనార్టీలు మెజార్టీలు ఏం లేవు, మనందరం ఒకటే, మనకు ఆ పాలన కావాలి అన్నాడు. ఈరోజు ఓడిపోయాడు. ఓడిపోయిన అసహనం కనబడుతుంది అక్కడ. ఆ ఓడిపోయిన అసహనంతో అక్కడ ఉన్న మైనార్టీలుగా ఉన్న హిందువులను ఏదైనా చేయొచ్చు. మనం చూస్తుంటాం బీహార్, యూపీల్లో జంగల్ రాజు, గూండా రాజు అని చెప్పి. సో ఆ రకంగా అక్కడ ఉన్న మైనార్టీలను, హిందువులను తొక్కే అవకాశం కనపడుతోంది అనే అనుమానం మనకు కలుగుతోంది. దీనికి తోడు ఇన్ఫిల్ట్రేటర్స్, రోహింగ్యాలు దాదాపు 1 కోటి మంది మన దేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి అటు ముంబై, అటు బెంగాలు, ముంబై, హైదరాబాదు, పూణే, ఇలాంటి మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరినీ ఏరివేసే ప్రయత్నంలో మనం ఉన్నాం. సో ఇటు నుంచి మనం ఎస్ఐఆర్ పెట్టి బెంగాల్లో మన దేశవ్యాప్తంగా ఉన్న రోహింగ్యాలని ఎలా వెళ్ళగొట్టాలా అని మనం ఆలోచిస్తున్న తరుణంలో అక్కడ జమాతే ఇస్లామీ గెలిచి ఈ రంగ్పూర్ లాంటి ప్రాంతంలో అక్కడున్న మైనార్టీలుగా ఉన్న హిందువులను ఇబ్బంది పెడుతుందా అనే ఒక అనుమానం కలుగుతోంది. రేపటి రోజున అక్కడ ఉన్న నేతలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ గూండా రాజ్యాన్ని ఏర్పాటు చేసి అక్కడున్న మైనార్టీలను ఇబ్బంది పరిచే అవకాశాలు లేకపోలేదు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. నిజంగానే అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. 50 నుంచి 60 సీట్లు గెలుచుకున్న జమాతే ఇస్లామీ అండ్ నేషనల్ సిటిజన్ పార్టీ, దాంతో కలిసి వీళ్ళు గెలుచుకున్నారు. ఇది ఎలాంటి పార్టీ అంటే, మన చికెన్ స్నాక్ సిలిగురి కారిడార్ని కోడిమేడను విరిచినట్టు విరిచేస్తాం, మేము ఢిల్లీ దాకా దూసుకొని వస్తాం, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తామని చెప్పిన ఎన్సీపీ వాళ్ళు కూడా 5 నుంచి 10 సీట్లు గెలుచుకున్నారు. వీళ్ళు గెలిస్తే వీళ్ళు దాడి చేసేవాళ్ళు, ఓడిపోతే ఫ్రస్ట్రేషన్లో కూడా దాడి చేసే సందర్భం కూడా ఉంది. వాటిని కొట్టిపడేయలేము మనము. సో ఆ రకమైన సిచ్యువేషన్స్ అక్కడ హిందువులకు ఉన్నాయి. వాళ్ళు కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు. జమాతే ఇస్లామీ పార్టీ గెలిచింది, దేశమంతానేమో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిచింది, తారీఖ్ రెహమాను, అతనేమో అభివృద్ధి వైపు వెళ్ళాలి, మనము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, డిప్లొమాటిక్గా వెళ్ళాలి, డెమోక్రటిక్గా వెళ్ళాలి అని ఆయన చెప్తుంటే, వీళ్ళ కాన్స్టిట్యుయెన్సీల్లో జమాతే ఇస్లామీ, నేషనల్ సిటిజన్ పార్టీ లాంటి ఐడియాలజీ గెలిచేసరికి ఈరోజు అక్కడున్న హిందువులు బిక్కుబిక్కుమంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు మైనార్టీలుగా ఒక రకంగా బిక్కుబిక్కుమంటే, పర్టికులర్గా అక్కడ మాత్రం హిందువులు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం అది తెలుస్తోంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో మరి బంగ్లాదేశ్ బీఎన్పీ తారీఖ్ రెహమాన్ అందరినీ సమానంగా చూస్తాడా, ఇన్ఫిల్ట్రేటర్స్ విషయంలో బంగ్లాదేశ్ స్టాండ్ ఏంటి అనేది కూడా మనకు ముందు తెలియాలి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి, సో దట్ నాకు ఫాలోవర్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.